ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాక బరువు బాధ్యతలు ఎక్కువైపోయినట్టున్నాయి. తన పెద్ద కుమారుని అసెంబ్లీలోకి పంపించేందుకు టీడీపీకి బాయ్ బాయ్ చెప్పి వైసీపీలోకి వచ్చాడు, ఫ్యాన్ కింద కూర్చున్నాడు అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ను కాదని చెప్పి ఏమి చేసేటువంటి పరిస్థితులు లేడు. నీ కష్టాలు మోసి నీ బాధ్యతలు మోసేదానికి నువ్వు నమ్మకుండా మీ దగ్గర నుంచి నేను ఎటువంటి ఎక్స్పెక్టేషన్ చేయలే. మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్ల ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, రాయలసీమలో ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ నలుగురిని కాదని ఏమని చేయగలుగుతారా? జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారంటే వాళ్ళ భ్రమ. తన మీద తనకు ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు కదా, ఆత్మవిశ్వాసం. ఎన్నికలకు ముందు ఆత్మవిశ్వాసం అతి విశ్వాసం అంటారా? ఈ రోజుకి కూడా ఆయన అదే కాన్ఫిడెన్స్ లో ఉన్నాడు. ఎవరు వచ్చినా అవతల వారికి సహాయం చేయాలి. సొంత తల్లికి చెల్లికి న్యాయం చేయలేకపోతున్నారు, ఇక నమ్మిన వారికి ఏం న్యాయం చేస్తారు అని ప్రతి ఒక్కరూ కూడా ఏలనగా మాట్లాడుతున్నారు. చెల్లితో పాటు తల్లిని ఎందుకు క్లబ్ చేస్తున్నావు? కన్న కొడుకే తల్లి మీద నా షేర్స్ తన చెల్లికి బదలాయింపు చేసింది, నాకు ఇబ్బంది అంటూ తల్లిని తెచ్చి కోర్టు ముందు దోషిగా నిలబెట్టాలని చూడడం ఇది ఘోర అవమానాలు కాదంటారా? మీకు తెలుసా పెళ్లి అయిన తర్వాత వాటాలు పంచారు అని? నీకు రైట్ ఉంది అనుకో, గో అండ్ ప్రూవ్ ఇట్ ఇన్ ద కోర్ట్. వాట ఉంటే తేల్చాల్సింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు తెలుస్తారా? చంద్రబాబు నాయుడు గారికి రాబోయే పెద్ద విపత్తు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చేశాడని చెప్పుకునేటువంటి దౌర్భాగ్యం తప్పితే మేము ఏం హామీలు ఇచ్చినాం, దీన్ని ఎట్లా నెరవేర్చాలనేటువంటి దాని మీద సమయం పెడుతున్నారా? మీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఆయనతో పాటు ఉన్న మరో 10 మంది ఎందుకు అసెంబ్లీకి వెళ్ళడం లేదు? ఏ గ్రౌండ్ మీద నువ్వు ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వనంటున్నావు చెప్పు. వాళ్ళు ఎందుకు ఇస్తారు? ప్రజలు ఎందుకు ఇస్తారండి? ప్రజలు ఎందుకు ఇచ్చేది? నేను కన్నెర్ర చేస్తే నీకున్న ప్రధాన ప్రతిపక్షం కూడా తొలగిపోతుంది అన్నది ఎవరు సార్? చేయలేదు కదా ఆయన. ఉండని ప్రతిపక్షం ఉంటేనే మేలనే చేస్తాడు కదా. ఈ రోజు కూడా నేను చెప్తున్నాను, ఏ లీడర్ పేరు వ్యతిరేక వర్గాలంతా ఉచ్చబోసుకుంటారో ఆ లీడరే జగన్మోహన్ రెడ్డి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఈరోజు మన అతిథి మాజీ ఎమ్మెల్సీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులివెందుల సతీష్ రెడ్డి గారు మనతో ఉన్నారు. అయితే ఈ ప్రోగ్రామ్ ఈ రోజు మనకు స్పాన్సర్ చేస్తుంది ఎకో తేజస్ విద్యుత్ వాహనాల సంస్థ. సార్ నమస్తే సార్, బాగున్నారు కదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాక బరువు బాధ్యతలు ఎక్కువైపోయినట్టున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు అచంచలమైన ఒక విశ్వాసాన్ని మీ మీద పెట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. చాలా పెద్ద బాధ్యతలు ఆయన నా మీద పెట్టారు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి 5-6 నెలలు, జస్ట్ ఎలక్షన్కి 1 నెల ముందు చేరిన. అతి తక్కువ కాలంలో అంత పెద్ద ఎత్తున నా మీద నమ్మకం లేనిది, అంత పెద్ద బాధ్యతలు ఎవరు కూడా పెట్టరు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 6 పూర్వ జిల్లాలు, రాయలసీమ 4 జిల్లాలు, నెల్లూరు జిల్లా, ఒంగోలు జిల్లా, 6 జిల్లాలో నుండి మొత్తం మెయిన్ వచ్చేసి పార్టీలో కోఆర్డినేషన్ ఇస్ ద మెయిన్ సబ్జెక్ట్. సో 6 జిల్లాల కోఆర్డినేషన్ నాకు అప్పచెప్పాడంటే నిజంగానే ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ రియలీ నాలో ఏం నచ్చిందో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆ ఎలివేషన్కు ఐఎమ్ ఎప్పుడు కూడా ఒక మనిషి మీద కృతజ్ఞత ఉండాలి అంటాం కదా. సో అత్యంత తక్కువ కాలం నాకు ఆయనకు, నేను ఆయన పార్టీలో చేరినంత వరకు ఆయనతో బద్ధ శత్రుత్వం. నేను 29 సంవత్సరాలు నేను వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడి నేను వచ్చిన 2-3 నెలల్లో మరి నాలో ఏం చూస్తాడేమో కానీ అత్యంత బాధ్యతలు చెప్పారు. అండ్ నేను కూడా ఒకటే డిసైడ్ చేసుకున్నా, ఫర్ ది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ ఆయన నా మీద చూపించినటువంటి ఈ అభిమానము, ఈ నమ్మకం ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడే కానీ పోకూడదు. నాకున్నటువంటి ప్రతి ఒక్క శక్తి, నాకున్నటువంటి దేవుడు ఇచ్చినటువంటి, నాకు ఇచ్చినటువంటి అన్ని వనరులు కూడా ఆయన్ను అత్యున్నతమైన స్థానంలో నిలబెట్టేదానికి ఎంత ప్రయత్నం చేయాలో అంత చేస్తాను. మనస్ఫూర్తిగానే మాట్లాడుతున్నారు మీరు అన్ని. 100కి 100 రూపాయలు. మరొకటి వినిపిస్తుంది, సతీష్ రెడ్డి గారు ఏం త్యాగం ఏం చేయట్లేదు ఆ పార్టీలో. టీడీపీలో ఉంటే జీవితంలో ఒక్కసారి కూడా అసెంబ్లీలో అడుగు పెట్టలేరు, వైసీపీలో ఉంటే భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తాను అసెంబ్లీకి వెళ్ళకపోయినా తన పెద్ద కుమారుడు ఎలాగ అడ్వకేట్గా ఉన్నాడు కాబట్టి తన పెద్ద కుమారుడిని అసెంబ్లీలోకి పంపించేందుకు చాలా సులువుగా ఉంటుంది మార్గం వైసీపీ నుండి. అయితే అందుకే టీడీపీకి బాయ్ బాయ్ చెప్పి వైసీపీలోకి వచ్చాడు, ఫ్యాన్ కింద కూర్చున్నాడు అంటున్నారు. దీంట్లో 2 వాదనలు. ఒకటి, గెలుస్తామా లేదా అనేది పక్కన పెట్టండి. నేను ఎప్పుడు కూడా గెలుపు ఓటముల మీద పెద్దగా నాకు నమ్మకం లేదు. గెలవచ్చు, ఓడిపోవచ్చు. బట్ ఏ బాధ్యత ఇచ్చినా ఆ బాధ్యతను సిన్సియర్గా చేయాలి. నేను చంద్రబాబు నాయుడుకు చేరువైనా, చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి అన్ని కార్యక్రమాలు చేశా.
చంద్రబాబు నాయుడు గారు లోకేష్ను కాదని చెప్పి ఏమి చేసేటువంటి పరిస్థితులు లేడు. ఆ తర్వాత ఆయన లీడర్షిప్ను పెంచాలనుకొని ఆయన చెప్పేటి వినుకుంటూ పోయినాడు, ఏదో ఉండింది. సో మనం మనం చేయగలిగింది ఏం లేదు. ఇప్పుడు అవతల నమ్మలేదనుకో, నాకు పార్టీలో ఉండేంత వరకు కూడా నేను కష్టాలే మోసా. నీ కష్టాలు మోసి నీ బాధ్యతలు మోసేదానికి నువ్వు నమ్మకుండా నీ దగ్గర నుంచి నేను ఎటువంటి ఎక్స్పెక్టేషన్ చేయలే. చిన్న ఎగ్జాంపుల్ సార్, చంద్రబాబు నాయుడు గారు కుమారుడు లోకేష్ గారు కాబట్టి లోకేష్ గారు ఏం చెప్తే అదే చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. అంటే తండ్రి కొడుకులు కాబట్టి దాంట్లో సంబంధం ఏం మనం శంకించాల్సిన అవసరం ఏం లేదు. మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, రాయలసీమలో ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, ఈ నలుగురిని కాదని ఏమని చేయగలుగుతారా? 100% జగన్మోహన్ రెడ్డి ఏ వ్యక్తి చెప్తే వినేటువంటి వ్యక్తి కానీ, లేకుండా అంటే ఒకరు జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారంటే అది వాళ్ళ భ్రమ. తన మీద తనకు ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు కదా, ఆత్మవిశ్వాసం. ఇప్పుడు దీనికి అన్నిటి కూడా ఒక ఆత్మవిశ్వాసానికి అతి విశ్వాసానికి చాలా తేడా ఉంటుంది కదా. ఉంటాయి. ఇప్పుడు ఎన్నికలకు ముందు కనిపించినంత ఆత్మవిశ్వాసం అతి విశ్వాసం అంటారా? వై నాట్ 175 అన్నది. ఎస్, ఈ రోజుకి కూడా ఆయన అదే కాన్ఫిడెన్స్ లో ఉన్నాడు. ఎవరు వచ్చినా అవతల వాడికి సహాయం చేయాలా, ఎవడొచ్చినా కూడా వీలైనంత బెనిఫిట్ జరగాల, సామాన్య ప్రజలు ఉండరు, బెనిఫిట్ జరగాల, ఒక ఐడియాలజీలో క్లియర్ థాట్. ఎవరు వచ్చినా అడిగినట్టు సాయం చేస్తారా? సాధ్యమైనంత వరకు. సొంత తల్లికి చెల్లికి న్యాయం చేయలేకపోతున్నారు, ఇక నమ్మిన వారికి ఏం న్యాయం చేస్తారు అని ప్రతి ఒక్కరూ కూడా నవ్వుతూ ఏలనగా మాట్లాడుతున్నారు. మరి దానికి ఏమంటారు మీరు? మీరు ఇప్పుడు విజయమ్మ గారి గురించి మాట్లాడుతున్నారు, షర్మిలా గారి గురించి మాట్లాడుతున్నారు. తల్లిని చెల్లిని ఎవరు క్లబ్ చేశారండి? తల్లిని ఎట్లా క్లబ్ చేస్తున్నావు నువ్వు? చెల్లితో పాటు తల్లిని ఎందుకు క్లబ్ చేస్తున్నావు? కొడుకు ఆదరించలేదు కాబట్టి తల్లి చెల్లి దగ్గర చేరినారు. లేదబ్బా, నీకు చెప్పేది నువ్వు ఎక్కడ కంఫర్టబుల్ గా ఉండాలంటే అక్కడ ఆమె ఉంటుంది. ఆమె కావాల్సినటువంటి అన్ని వసతులు కంఫర్టబుల్ గా లేరని మీరు ఒప్పుకుంటారా? అంటే ఆమె చిన్నప్పటి నుంచి, ఆమె రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా వీళ్ళ ఫ్యామిలీని బెంగళూరుకు పంపించారు. జగన్మోహన్ రెడ్డి గారు వ్యాపారాల దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో సెటిల్ అయ్యారు. షర్మిలా గారు రాజశేఖర రెడ్డి గారితో పాటు ఇక్కడనే హైదరాబాద్లో ఉండింది. సో ఆ రకంగా షీ డెవలప్డ్ ఒక కంఫర్ట్ లెవెల్ వాళ్ళ దగ్గర పెరిగింది. సో దానికి అదే కంటిన్యూ అవుతూ ఉంది. బట్ ఎక్కడైనా విజయమ్మ కూర్చొని జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా ఎప్పుడైనా మాట్లాడింది మీరు చూసారా? ఇప్పుడు అక్కడక్కడ ఒక క్లిప్పింగో ఒక స్టేట్మెంటో కూర్చొని మీరు దాన్ని పెద్ద భూతత్వంలో పెట్టుకొని తల్లిని చెల్లిని అంటున్నారు, కానీ ఇట్ ఈస్ నాట్ ఎ ఫ్యాక్ట్. ఎస్, విభేదాలు ఉన్నాయంటే కన్నా చెల్లికి జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయి, బట్ తల్లికి జగన్మోహన్ రెడ్డికి నాకు తెలిసి ఏమీ లేవు. అవుట్ ఆఫ్ ఫోర్స్ సర్కమ్స్టెన్సెస్ తల్లి అక్కడ ఉంది కాబట్టి ఒకటో రెండో బై ఫోర్స్ ఏమైనా స్టేట్మెంట్లు ఏమైనా ఇవ్వచ్చేమో, కానీ లేకుంటే ఒక ప్రెస్ రిలీజో పాడో ప్రదేశో ఉండొచ్చేమో, కానీ తల్లికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి భేదాభిప్రాయాలు లేవనేది నా యొక్క అభిప్రాయం. కడప నుంచి అవినాష్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చి విజయమ్మ గారిని విశాఖపట్నం పంపించి ఆమె ఓడిపోయారు అక్కడ. అప్పుడు మొదటి అవమానం మహానేత రాజశేఖర రెడ్డి గారి సతీమణి వైఎస్ విజయమ్మ గారికి మొదటి అవమానం అక్కడిది. రెండవ అవమానము ప్లీనరీలకు పిలిపించి గౌరవాధ్యక్షులు పదవిని తొలగించి ఆమెను రెండవసారి అవమానించాడు. మూడవ అతి పెద్ద అవమానము కన్న కొడుకే తల్లి మీద ఎన్సిఎల్టీకి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో పిటిషన్ వేయడము, నా షేర్స్ని కూతురికి బదలాయింపు, అంటే తన చెల్లికి బదలాయింపు చేసింది నాకు ఇబ్బంది అంటూ తల్లిని తెచ్చి కోర్టు ముందు దోషిగా నిలబెట్టాలని చూడడము, ఇది ఘోర అవమానాలు కాదంటారా? దీంట్లో మీకు పూర్తి స్థాయిలో ఒక వివరణ ఇస్తా. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండే సమయంలోనే రాజశేఖర రెడ్డి గారు చనిపోకముందో వంశపారంపర్యంగా వచ్చినటువంటి ఆస్తులు కానీ ఆయన సంపాదించినటువంటి ఆస్తులు కానీ ఇద్దరి పిల్లలకు సమానంగా పంచాడు. తీసుకునేవా? నీ ఆస్తిని తీసుకున్నావా? ఇచ్చారు 100కి 100 షర్మిలా గారిని. నాకు తెలిసి ఈరోజు కూడా మీరు అడగండి, షర్మిలా గారిని అడగండి. జగతి పబ్లికేషన్ నేను చెప్తున్నాను, రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత వరకు ఆయన సంపాదించినటువంటి ఆస్తి కానీ ఆయనకు వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తులన్నింటిలో కూడా సమానంగా డివైడ్ చేశారు. దేర్ ఇస్ నో డిస్ప్యూట్ అబౌట్ దట్. తర్వాత పిల్లలకు పెళ్ళి అయిపోయిన తర్వాత నీకు కానీ నాకు కానీ ఇప్పుడున్నటువంటి సమాజంలో ఎవడైనా కూడా ఒక్కసారి నువ్వు సపరేట్ అయిపోయిన తర్వాత రెండోసారి సపరేషను మూడోసారి సపరేషన్ జరుగుతుంది ఎక్కడన్నా? మీరు చెప్పండి, ఎన్నిసార్లు వాటాలు పంచుకుంటాం? ఎన్నిసార్లు మనం వాటాలు పంచుకుంటాము? నేను ఒక సామాన్య వ్యక్తిగా నేను అడుగుతున్నా. మీకు తెలుసా 100% నాకు తెలుసు. మీరు ఈ విషయాన్ని షర్మిలా గారిని అడగండి. 100% రాజశేఖర రెడ్డి గారు సంపాదించినటువంటి ఆస్తుల్లో కానీ
రాజశేఖర రెడ్డికి వంశపారంపర్యంగా వచ్చినటువంటి ఆస్తుల్లో కానీ సమానంగా షర్మిలా గారికి జగన్మోహన్ రెడ్డికి పంచడం జరిగింది. పెళ్లిళ్ళ ముందే ఎవరి కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరి ఆదాయాలు వాళ్ళు అనుభవిస్తున్నారు. తర్వాత ఎవరి స్థాయిలో వాళ్ళు కూర్చొని వ్యాపారాలు పెరిగేటప్పుడు బహుశా ఆయన ముఖ్యమంత్రి కాబట్టి కొన్ని సహాయం చేసిండొచ్చు ఎవరికైనా. జగన్మోహన్ రెడ్డి గారికి అదృష్టం బాగుందో లేకుండా ఉంటే ఆయనకు వ్యాపారంలో ఉన్నటువంటి మెలకులు బాగా తెలుసు కాబట్టి ఆయన బాగా షైన్ అయి ఉండొచ్చు, ఆయన పెట్టిన లాభాలు ఎక్కువ వచ్చిండొచ్చు. అదే రకంగా షర్మిలా గారు కూడా కొన్ని వ్యాపారాలు పెట్టారు. మీకు తెలుసా విషయాలు? షీ సోల్డ్ సో మెనీ పవర్ కంపెనీస్. ఆమె కూడా 3-4 పవర్ కంపెనీలు పెట్టింది, అమ్మేసింది. మీకు తెలుసా అవి? మరి దాంట్లో ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నాకు ఇది వాటా రావాలని అడిగాడా? మీకు ఒక్కసారి నీకు వాటా పరిష్కారం అయిపోయి నువ్వు పంచుకున్న తర్వాత అడిషనల్గా ఏమన్నా కావాలంటే ఇట్ ఈస్ ఓన్లీ ఆన్ కంపాషనేట్ గ్రౌండ్స్. సపోజ్ నాకు నా చెల్లెల మీద ప్రేమ ఉందనుకో, నేను ఉచితంగా నేను ఇవ్వచ్చు. ఇట్ ఈస్ నాట్ అండ్ డిమాండ్. ఇప్పుడు దానికి ఎటువంటి హక్కు లేదు. హక్కు లేకుండా ఇచ్చేదాన్ని కంపాషనేట్గా నువ్వు ఏమైనా ఇవ్వచ్చు. కంపాషనేట్గా ఉండాలనేటప్పుడు మీ రిలేషన్షిప్స్ బాగుండాలి, మీ యొక్క సంబంధాలు బాగుండి, నా చెల్లెలు నాతో బాగుంటే, నా చెల్లెలు నాతో బాగుండే చెల్లెలకు నేను కొంచెం ఎక్కువ ఇస్తా. నాకు దూరంగా ఉండి నాతో విభేదించిన చెల్లెలు, నాకు 2 చెల్లెలు ఉన్నారనుకోండి, నాకు సన్నిహితంగా ఉండి నాకు అనుకుని ఉండేవాళ్ళంటే కొంచెం ఎక్కువ ఇస్తాను, లేదంటే తక్కువ ఇస్తాను. లేకుండా ఉంటే ఊరికే ఇంటికి పిలిచి భోజనం పెడతాం, లేకుంటే పండుగలు వస్తే చీర పెట్టి పంపిస్తాం, అంతకంటే ఏం లేదు. ఏ రకంగా షర్మిలా డిమాండ్ చేసినా కూడా నేను ఇటీవల కాలంలో ఇవన్నీ వచ్చినప్పుడు నేను స్టడీ చేస్తా, నేను క్లారిఫికేషన్స్ కూడా తీసుకున్నా. పార్టీ ఆఫీస్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కానీ వ్యక్తిగతంగా కొన్ని క్లారిఫికేషన్ తీసుకున్నా, ఎందుకు ఈ రకంగా జరుగుతుందని. ఒకవేళ రాజశేఖర రెడ్డి గారి ఆస్తులన్నీ క్లియర్గా కూర్చొని షర్మిలాకు ఇడపలబాయిలో ఉన్నటువంటి ఈ భూమి నీది, హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ ఇల్లు నీది, ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీ నీది, పులివెందులో ఉన్నటువంటి ఈ భూమి నీది అని క్లియర్గా ఆయన పంపకాలు చేసిన తర్వాత నువ్వు 100 ఐ గివ్ యూ ద ఎవిడెన్సెస్ ఆల్సో. ఆయన నాకు తెలియదు కదా మీరు ఇవన్నీ అడుగుతారని. మీరు ఏం అడుగుతున్నారో నాకు తెలియదు. మీరు ఒకసారి మాట్లాడతామన్నారు, ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత ఒకసారి మాట్లాడదామన్నారు. నేను వచ్చిన అండ్ నాకు తెలిసినటువంటి విషయాలన్నీ స్పష్టంగా క్లియర్గా ఎటువంటి ఆటంకం క్లియర్గా నేను మీకు చెప్తాను. పంపిణీ చేశారు కదా మీకు కావాలంటే నేను అవన్నీ కూడా పంపిస్తాను. 2009 సెప్టెంబర్ తర్వాత రాజశేఖర రెడ్డి గారు మన మధ్య లేరు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించిన ఆస్తుల వివరాలేంటి తెలుసా? నాకు ఆయన సంపాదించినటువంటి విషయాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరము లేదు. ఆ తర్వాత ఆయన రాజకీయాల్లో ఉన్నారు. ఆయన అంటే అంతకు ముందు పెట్టిన వ్యాపారాలన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు అంటే తండ్రి ద్వారా పెట్టిన వ్యాపారాలే, తండ్రి సపోర్ట్ తో పెట్టిన వ్యాపారాలే కదా. మీరు ఒక విషయం ఒక తండ్రి సపోర్ట్ తో పెట్టిన వ్యాపారాలే కదా. ఓకేనా? ఆస్తికి మొత్తం ఆదాయానికి తండ్రికి సపోర్ట్గా పెట్టినటువంటి వ్యాపారాలు కాదు, ఆయనకున్నటువంటి బిజినెస్ మెలకువలతో, ఆయనకున్నటువంటి పెట్టుబడితో తండ్రి యొక్క సహాయం తీసుకునేదానికి అవకాశం ఉంది. కదా ఆమె కూడా 110 చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కూడా ఒక బాధ్యత ఉండేటప్పుడు నాకు 2-3 పిల్లలు ఉండి, ఇప్పుడు నాకు 10 మంది అనుచరులు ఉంటారు. ఒక అనుచరుడు వచ్చి నాకు ఈ పని చేయన్నా అని అడుగుతాడు. ఏ అంచుడైనా నాకు సమానమే. వచ్చిన వాడిని అన్ని అడ్రస్ చేస్తూ ఉంటాం. ఒకటి చేసేటువంటి పని క్లిక్ కావచ్చు, వానికి 4 రూపాయలు ఆదాయం ఎక్కువ రావచ్చు, ఒకరికి తక్కువ రావచ్చు. దాంట్లో ఆయన చేసిన తప్పేముంది, లేకుంటే వాళ్ళు చేసిన తప్పేముంది? మిగతా అసలు పక్కన జగతి పబ్లికేషన్స్ లో షర్మిలమ్మ గారికి వాటా ఉందా లేదా? 100% లేదు. జగతి పబ్లికేషన్స్ లో ఎక్కడైనా ఆమె డైరెక్టర్ గా ఉన్నట్టు కానీ దాంట్లో వాటా ఉన్నట్టు కానీ మీరు ఏ ఆధారమైనా చూపిస్తారా? ఓకే, 100% షీ ఈస్ నో వే ఇన్వాల్వ్డ్. డీటెయిల్స్ తీసుకురండి, నేను కూడా తీసుకొస్తాను. ఒకటి పీవీపీ గారికి 4% వాటా ఉన్నది, అది తీసుకొస్తాను. పొట్టూరు నాకు తెలిసి వాటా ఎంత ఉందో తీసుకొస్తాను. నాకు తెలిసి వాటాదారులు వేరు, డైరెక్టర్లు వేరు, దాంట్లో అనిపించేది వేరు. ఒకవేళ వాటా ఉంటే ఆ వాటా ప్రకారం ఆమెకు వస్తుంది. వాటా ఇప్పుడు యాజ్ ఎ షేర్ హోల్డర్ ఎవరికైనా ఎన్నైనా షేర్స్ ఉండొచ్చు. బట్ షీ ఈజ్ నాట్ అ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఉంటే దాని యొక్క స్థానం వేరు, ఇంకొకటి వేరు. షేర్స్ ఉంటే ఉంటాయి. ఆ షేర్స్ ఏ రోజైనా అమ్ముకోవచ్చు. ఒకవేళ నీ దగ్గర వాటా ఉన్నదనుకో, నీ వాటా విక్రయించేదానికి జగన్మోహన్ రెడ్డి గారు అనుమతి అవసరమా నీకు? నా చెల్లెలు కష్టం లేదా? అన్న జైల్లో ఉన్నప్పుడు 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేయలేదు అన్న కోసము. ఆయన కూడా ఏదైనా అవసరం అనుకుంటే అన్నను పోయి ప్లీజ్ చేసుకోవాలి. నీకు రైట్ ఉన్నదనుకో, గో అండ్ ప్రూవ్ ఇట్ ఇన్ ద కోర్ట్. ఇఫ్ యూ హ్యావ్ యువర్ రైట్, కోర్టు ఇస్తుంది కదా నీకు. నీకు 20,000 కోట్లు కాదు, నీకు భారతీయ సిమెంట్ అంతా నీదే అయితే కానీ నీకు ఆ హక్కులు ఉంటే కోర్టు పోయి ప్రూవ్ చేసుకో.
నువ్వు వచ్చి పొలిటికల్గా కూర్చొని ఈ రకమైనటువంటి అన్న మీద సాధించాల్సినటువంటి అవసరం ఏముంది? నీ పక్కన న్యాయం ఉందంటున్నావు కదా, నీకు వాటా ఉందంటున్నావు కదా, వాటా ఉంటే తేల్చాల్సింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు తెలుస్తారా? నేను అదే చెప్తున్నా కదా, మీ పేపర్లో రాసేది పేపర్లో రాసేది ఈ రోజు మాట్లాడేది వాళ్ళే కదా. ఈమె తరపున వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళ తరపున ఈమె మాట్లాడుతూ ఉంది. ఈ రోజు కూడా కూర్చొని ఆమె ఏ పార్టీలో ఉందనేటువంటి విచక్షణ కూడా లేకుండా అసలు ఆ పొజిషన్లో ఉండామా, మనం బీజేపీలో ఒక కూటమిలో ఉన్నామా అనేటువంటి అర్థం లేకుండా బీజేపీని సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడేటువంటి విధానం ఏది ఉందో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నాయకురాలుగా ఏ రకంగా మాట్లాడుతుంది, వాట్ ఈస్ ఆమె నాయకురాలు ఏ పార్టీ తరఫున నాయకురాలు? కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీకి వెళ్లే దమ్ము లేకపోతే రాజీనామా చేయండి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగానే మాట్లాడింది. ఆమె మాట్లాడినటువంటి అన్ని విషయాలు మీరు చెప్పండి. ఇట్ ఈస్ స్క్రిప్ట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు, ఆర్ ఇట్ ఈస్ స్క్రిప్ట్ ఆఫ్ పవన్ కళ్యాణ్, ఆర్ ఇట్ ఈస్ స్క్రిప్ట్ ఆఫ్ బీజేపీ? ఈరోజు నీ పార్టీ ఏంది? ఫస్ట్ మొట్టమొదట షర్మిలా గారు జవాబు చెప్పాల్సింది, ఈమె వాళ్ళతో కుమ్ముక్కైపోయి రాజకీయాలు చేయాలనుకుంటుందా, ఆ పార్టీతో విభేదించి పార్టీ రాజకీయాలు చేయాలనుకుంటుందా? ఫస్ట్ ఆ మైండ్ సెట్ చేసుకోవాలా. 20 సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయిన ఆంధ్రప్రదేశ్ ను పునర్నిర్మించడానికి చంద్రబాబు నాయుడు గారికి టైం లేకపోతే షర్మిలా గారికి స్క్రిప్ట్ ఇచ్చుకుంటా కూర్చుంటారు. ఆయన 100% అదే అంత టైం లేదండి, అంత టైం ఆయనకు లేదు కదా. 100% ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి ది బిగ్గెస్ట్ ఆయనకున్నటువంటి పెద్ద సెట్ బ్యాక్ లేకుండా అంటే రాబోయే పెద్ద విపత్తు ఏంటంటే ఆయన వివిధ సందర్భాల్లో చేసేటటువంటి హామీలు, ఎన్నికలకు ముందు అధికారం కోసం ఆయన చేసేటటువంటి వాగ్దానాలు, ఇవే ఆయనకు శాపాలుగా మారేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎన్నికల కోసం. 5 నెలలు అయిందండి ఇంకా. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి వ్యవహారం చూసినా, చంద్రబాబు నాయుడు గారి వ్యవహారం చూసినా, బీజేపీ వాళ్ళ వ్యవహారం చూసినా నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారిని దూషించేదానికి తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ తప్పులు చేసినాడు ఆ తప్పులు చేశాడని చెప్పేసి గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఇట్ట చేశాడని చెప్పుకునేటువంటి దౌర్భాగ్యం తప్పితే భవిష్యత్ ఎట్ట చేయాలా, మేము ఏం హామీలు ఇచ్చినాం, దీన్ని ఎట్లా నెరవేర్చాలనేటువంటి దాని మీద సమయం పెడుతున్నారా? మీకు అనిపిస్తూ ఉంది అది? మీరు ఒకసారి పేపర్ తీసుకొని రోజు పేపర్లో ఏం వస్తాను చూడు, రోజు అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నారు చూడు. ఈరోజు నేను చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు మీరు ఏదంటే అది మాట్లాడితే, జగన్మోహన్ రెడ్డి గారిని మీద మాట్లాడితే వినే పరిస్థితిలో జనాలు లేరు. ఎందుకంటే మీరు చెప్పినారు, వాళ్ళు నమ్మినారు, ఆయన అధికారం నుంచి దించేసినారు. ఇప్పుడు మీరు చెప్పిన దాని మీద ప్రభావం ఉంది కాబట్టి, మీరు చెప్పినటువంటి గోబెల్స్ ప్రచారం విపరీతమైపోయింది, దాని మీద విశ్వాసం జనానికి కలిగింది కాబట్టి ఆ రోజు దే ఓటెడ్ హిమ్ అవుట్ ఆఫ్ పవర్. ఆయన ఓడిపోయిన తర్వాత ఈరోజు ది ఆనెస్టీ లైజ్ ఆన్ యూ. ఈరోజు మీరు కూర్చొని మీరు ఏం హామీలు ఇచ్చారు, మీరేం చేశారు, మీరు ఎట్లా సమర్థవంతంగా ఈ రాష్ట్రాన్ని నమ్పాలా, దాని మీద ఫోకస్ చేయి. దాన్ని ఎట్లా చేయాలని చేయకుండా 24 గంటలు కూర్చొని జగన్మోహన్ రెడ్డి ఇది చేశాడు, జగన్మోహన్ రెడ్డి ఆడ ప్యాలెస్ కట్టాడు, ఇది చేశాడు. రోజు ఆయన దూషణేనా? మీకు ప్రజలు నీకు అధికారం ఇచ్చింది ఆయన దూషించేదానికే, మెరుగైనటువంటి పాలన చేసేదానికే? ఫస్ట్ థింగ్ ఐ వాంట్ క్లారిటీ. మీరు చెప్పండి, దేని మీద పెట్టాలా? సతీష్ రెడ్డి గారు పాపం చాలా ఆలస్యంగా పార్టీలోకి వచ్చారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వంలో మీరు ఉండింటే ఈ పొజిషన్లో చాలా బాగుంటుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి అన్న వ్యక్తి ప్రతి శాఖతో రివ్యూ చేయాలి, డెవలప్మెంట్ ఎలా చేయాలని చూసుకోవాలి. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని శాఖలతో రివ్యూ చేశారు? శాఖల రివ్యూలు వద్దండి, ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు సమస్యల సాధన కోసము రోడ్డు ఎక్కితే కనీసం వాళ్ళని పిలిచి మాట్లాడిన పాపాన పోలేదు జగన్మోహన్ రెడ్డి గారు. కొన్ని పొరపాట్లు జరిగాయని చెప్పి జనం నమ్మడం వల్లనే అధికారం కోల్పోయింది. ఓకే, అధికారం కోల్పోయిన తర్వాత అది శిక్ష విధించినట్టే కదా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, నువ్వు అధికారం లేకొద్దు, నువ్వు తప్పు చేసావు అనేటువంటి అభిప్రాయంతోనే కదా పక్కన పెట్టింది. సో ఇట్ ఈస్ మమ్మల్ని పక్కన పెట్టారు. మాకు జరిగినటువంటి ఒకవేళ మీరు అనుకున్నట్టు పొరపాటు జరిగినాయో లేకుంటే జనానికి నచ్చలేదు, వీఆర్ అవుట్, లీవ్ దట్ సబ్జెక్ట్. ఇప్పుడు మేము చేసేటువంటి పొరపాట్లు లేకుండా ఉంటే 170 సీట్లు మాకు వచ్చేటి కదా. ఓకే, ఇంకా మాకు రాలేదు మేము ఓడిపోయినామంటే డెఫినెట్లీ వీళ్ళు చేసేటువంటి ప్రభావం 90% ఉండొచ్చు. కొన్ని వాస్తవాలు లేకుండా కూడా ఈరోజు చేస్తున్నటువంటి గోబెల్స్ ప్రచారం, ఇప్పుడు గోబెల్స్ ప్రచారం అంటే చెప్పిన తప్పే 10 సార్లు చెప్తే అది నిజమవుతుంది అనమాట. ఒక వ్యక్తి మీద కావాలని చెప్పేసి ఫోర్స్ చేయడం, నీకు ఒక ఐడియాని దీని లోపలికి నీకు ఎక్కించడం. సో ఎక్కించడం ప్రయత్నం చేసినప్పుడు ప్రజలు నమ్మినాడు దాన్ని. అండ్ నిజంగా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి అమాయకత్వము, మంచితనం ఏదో కానీ ఆయన తప్పు చేసినాడు, ఆయన తెలిసి ఆయన తప్పు ఏది చేసినాడు, ఇది తప్పు అంటే చేసినాడు. ఆయన చేసినట్టు కొన్ని తప్పుగా ప్రజలు అర్థం చేసుకొని ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు అమాయకుడు. ఓకే,
90% చాలా మంచి వ్యక్తి, అమాయకుడు అనే దానికంటే చాలా మంచి వ్యక్తి. అంటే వీళ్ళ మాదిరి కమల్ హాసన్ లాగా ఉంటారా? వీళ్ళ మాదిరి కూర్చొని కుట్రలు ఇవన్నీ పట్టుకొని స్వాతంత్రంలో కమల్ హాసన్ లైక్ అట్లేనా? హీఈస్ 100% బెటర్ ఇన్ క్యారెక్టర్ దెన్ మెనీ ఆఫ్ ద లీడర్స్, అండ్ ఎస్పెషలీ హీఈస్ 1000 times బెటర్ దెన్ చంద్రబాబు నాయుడు ఆర్ లోకేష్. సరే, ఇప్పుడు మరి ఋషికొండ ప్యాలెస్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది పెద్ద రాద్ధాంతం అయిపోయింది కదా. ఒక ప్యాలెస్ దాదాపు 430 కోట్లు ఎంత ఖర్చు పెట్టారంట. అంటే ఒక ప్యాలెస్ని అంటే ఉన్న కొండని మొత్తం తొలిచేసి కొండని బోడిగుండు కొట్టేసి అన్ని కోట్లు ప్రజాధనాన్ని ఖర్చు చేసే హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరిచ్చారంటే ఏమంటారు మీరు? బోడిగుండు అంటే ఏంటండి? గుండు కొట్టడం, ఉన్న జుట్టుని తీసేసి బోడిగుండు కొట్టడము. తిరుపతిలో ఎక్కడుందండి గుడి? ఎక్కడుంది? కొండ పైన ఉంది. తిరుపతిలో కన్స్ట్రక్షన్ జరగలేదా? ఓకే. అట్లే శబరిమలకి ఎప్పుడైనా పోయినారా? చూశాను. కొండ మీదనేనా ఉండేది? ఇల్లు కట్టలేదాడ? ఓకే. ఆ తర్వాత శ్రీశైలము కొండ మీద కదా ఉండేది. ఓకే. ఇండ్లు అన్ని వసతులు కట్టారా? బంగ్లాదేశ్ దైవక్షేత్రమా? వాట్ ఎవర్ ఇట్ ఈస్. కాదు ఏమైనా నువ్వు కొండలు కొట్టారంటే నేను చెప్తున్నా, ఒకవేళ దైవ కార్యక్రమం అయితే కొట్టచ్చు అంటారు, అంతే కదా. అక్కడ 7 కొండలు కాదు వినండి సార్, నేను చెప్పేది వినండి. చెప్పండి సార్. ఆడ దేవుడు ఉంటే కొండను కొట్టచ్చా అంటున్నా. అప్పుడు తప్పు లేదు కదా. ప్రజలకు ఉపయోగపడే పని దేనికైనా చేస్తే చేయొచ్చు కదా. ఈ రిషికొండలో ఋషికొండ ప్యాలెస్ ప్రజలకు ఉపయోగపడుతుంది. రిషికొండలో అదేమన్నా దేవాలయమా? దయచేసి వినండి సార్. మీరు మాట్లాడేది కొత్తది ఏం మాట్లాడలేదు కదా. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిందో లేకుంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిందో మాట్లాడుతున్నారు. లెట్ మీ రిప్లై. ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్. ఎస్, ఋషికొండలు మీరు చూసినారు ఎప్పుడు? నేను 15 సంవత్సరాల కిందట పోయినా, 10 సంవత్సరాల కిందట పోయినా, ఐ స్టేడ్ ఇన్ ద టూరిజం బంగ్లా. ఆ టూరిజం వాళ్ళే గెస్ట్ హౌస్లు ఉన్నాయి, రిసార్ట్స్ ఉన్నాయి. ఆ రిసార్ట్లో నేను ఉన్నా. ఆ రిసార్ట్లు తీసినారు. ఆ రిసార్ట్లు తీసినటువంటి స్థలంలో ఇంకొంచెం ఏదైనా అవసరం స్థలం ఉంటే కొంచెం ట్రిమ్మింగ్ చేసి ఉండొచ్చు. ఆడ బిల్డింగ్స్ కట్టారు. ఆ బిల్డింగ్స్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని పోయినారా? ఆయనకు రాసిచ్చినారా? మీరు ఎవరన్నా రాసిచ్చినారా? రాసిచ్చే ఉద్దేశం ఉంటే రాసియండి. ఇప్పుడు ప్రభుత్వ పరంగా కట్టేటువంటి ఒక బిల్డింగ్ తప్పుపడుతున్నారు. అది ఏదో జగన్మోహన్ రెడ్డి తీసుకున్నట్టు మీరు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి మీరు రాసిచ్చారా? రాసి ఇవ్వబోతున్నారా? నంబర్ 1. ఎవరి దగ్గర ఉంది అది? ఇప్పుడు గవర్నమెంట్. మరి గవర్నమెంట్ ప్రాపర్టీ గవర్నమెంట్ ఉండేటప్పుడు నువ్వు తప్పులు పడుతున్నావే. నేను ఒకటి అడుగుతున్నాను ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వరకు మీరు అమరావతి క్యాపిటల్ పల్లెలంతా ఏమంటారు, సిఆర్డిఏ ఏరియాలో ఉన్నటువంటి రైతులకు ఎన్ని కోట్ల డబ్బులు గుత్త రూపంలో, లీజ్ రూపంలో ఎంత కట్టించారు? ఇప్పటికీ 1000 కోట్లు, 900 చిల్లర కోట్లు జస్ట్ గుత్త. అంటే నువ్వు ఏమీ కట్టకుండా వాళ్ళ స్థలం నువ్వు తీసుకున్నావు, క్యాపిటల్ కడతానని కాబట్టి కట్టినంత వరకు వాళ్ళకి ఆ బెనిఫిట్స్ వచ్చినంత వరకు నువ్వు ప్రభుత్వ పరంగా పే చేసేది 900 చిల్లర కోట్లు ఈ రోజుకి. ఇట్ ఈస్ నాట్ ఈవెన్. ఈరోజు తాడేపల్లి ప్యాలెస్ 400 crores ఒక బ్రహ్మాండమైన ప్యాలెస్. ఈరోజు నీకే అడిగి పోతాంటే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్కి ఓహో అద్భుతం కట్టారు, ప్రపంచం అంతా ఇది ఒక అద్భుతం అన్నట్టు మాట్లాడుతున్నారు. ఎస్, ఇట్ ఈస్ అన్ అసెట్ ఆఫ్ ది స్టేట్. జగన్మోహన్ రెడ్డి వాడుకునే దానికి ఇవ్వలేదు, లేకుంటే జగన్మోహన్ రెడ్డి నివాసం లేడు, జగన్మోహన్ రెడ్డి దాన్ని కబ్జా చేయలేదు. ఇట్ ఈస్ అన్ అసెట్ ఆఫ్ ది గవర్నమెంట్. 400 కోట్లతో నువ్వు చేస్తే దాన్ని ఏదైనా ప్రజలకు ఉపయోగకరంగా ఉంటే కన్నా దాన్ని వాడుకో, లేకుంటే దాని గురించి వదిలిపెట్టు. నేను అడుగుతున్నా ఇప్పుడు, ఈ 900 కోట్లు ప్రజల సొమ్మ, మీ నాయన సొమ్మ, ఎవడి సొమ్మ అని చెప్పి నువ్వు దుర్వినియోగం చేశావు. నేను కూడా ఈరోజు నువ్వు హైదరాబాద్లో ఉన్నా, నేను హైదరాబాద్లో ఉండా. ఈరోజు హైదరాబాద్లో ఎంతలో ఉందండి? ఇక్కడ ఆఫీసులన్నీ ఎంతలో ఉన్నాయి? నాకు ఒక మాట చెప్పండి. సెక్రటేరియట్ ఎంత విస్తీర్ణంలో ఉంది? అసెంబ్లీ ఎంత విస్తీర్ణంలో ఉంది? హైకోర్టు ఎంత విస్తీర్ణంలో ఉంది? ఇక్కడ ఉన్నటువంటి వివిధ ఆఫీసులన్నీ, మిగతా ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని నడిపేదానికి అవసరం ఉన్నటువంటి ఆఫీసులన్నీ అన్నీ కలిసి ఎన్ని 100 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి మీరు చెప్పండి. మీరు యువర్ నేటివ్ చాలా రోజుల నుంచి హైదరాబాద్లో నేను చెప్పు. కొంతకాలం నుంచి ఉన్నాలేండి. నాకు తెలిసి నేను అనుకోవడం, నాకు తెలిసి 100-150 ఎకరాల కంటే విస్తీర్ణం ఎక్కువ లేవు. ఇది కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ అంతా నడిపినటువంటి రాజధానికి ఇక్కడటువంటి ఆఫీసులు, ఇక్కడటువంటి కోర్టులు, ఇక్కడటువంటి సెక్రటరీలు అన్నీ కలిపి కూడా 100, 150 లేకుంటే 200, 300, 400 అవుతుంది. నీకు 30,000 కావాలని చెప్పి నీకున్నటువంటి ఇల్యూషన్తో, నీకు ఏందో అంబిషన్ ఉండి నువ్వు చేసేటువంటి తప్పుడు అడుగుల వల్ల 30,000 కావాలని చెప్పి నువ్వు 900 కోట్లు జస్ట్ ఫర్ నథింగ్. ఈరోజు నువ్వు ఈ ప్యాలెస్, రిషికొండ ప్యాలెస్ అని నువ్వు చెప్పేది ఇట్ ఈస్ అన్ అసెట్ ఆఫ్ ది గవర్నమెంట్.
ఏ అసెట్ మిగిలింది నీకు? 1000 కోట్ల రూపాయలు నువ్వు ఖర్చు గుర్తు ఇచ్చినావు. ఉన్నారనుకుంటా ఏది ఆ రోజు టీడీపీలోనే ఉన్నాను నేను. ఉన్నారనుకుంటాను. 30,000 ఎకరాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఊగొట్టారు ఆ రోజు? ఎవరు? ఆ రోజు ఏమైంది? జగన్మోహన్ రెడ్డి గారు ఊకొట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ క్యాపిటల్ ఉండేదానికి మాత్రమే ఒప్పుకున్నారు. ఏం డెవలప్మెంట్ గా చూపించినావు అక్కడ? ఏమీ డెవలప్మెంట్ లేదు. ఆ తర్వాత విచక్షణ ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. ఎక్కడ కూడా టూ మచ్ అంబిషియస్గా చేస్తే, నేను ఈరోజు తీసుకున్నాను కానీ ఐ కెన్ షో యూ గోస్ట్ ప్రాజెక్ట్స్ అని ఉంటాయి ప్రపంచంలో. మీరు ఒకసారి నెట్ కొట్టి వాట్ ఆర్ ది వరల్డ్స్ మోస్ట్ గోస్ట్ ప్రాజెక్ట్స్ అని అంటే పెద్ద అంబిషన్తో కట్టారు. ఈరోజు ఒక్కరు కూడా పోయేవాళ్ళు లేడు. అట్లా కొన్ని ఎయిర్పోర్ట్లు కట్టారు, అబాండెడ్. ఒక ఫ్లైట్ దిగేది లేదు, ఒక కథ లేదు. కొన్ని 1000 కోట్లు ఖర్చు పెట్టారు, దుర్వినియోగం అయిపోయింది. అట్లే సేమ్ థింగ్ మన రాష్ట్రంలోనే, మన దేశంలోనే మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే గుజరాత్లో క్యాపిటల్ కట్టారు. దోలారైనా ఏదో క్యాపిటల్ పక్కన కట్టారు. పొద్దున అందరూ బ్యాకెట్లు పెట్టుకొని భోజనం కట్టుకొని పోతారు. మధ్యాహ్నం 3 గంటలు 4 గంటలకు ఆఫీస్ అయిపోయి అందరు తిరిగి వస్తారు. ఇట్ ఈస్ స్టిల్ ఎ గోస్ట్ టౌన్. సో నువ్వు అటువంటి చేయాల్సిన ఆలోచన ఏముంది? ప్రాక్టికల్గా కూర్చొని రాష్ట్రంకి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు మనము మహమ్మద్ బిన్ తుగ్లక్ను తుగ్లక్ అని ఎందుకు వస్తాం? ఎవడు పిచ్చి పని చేసినా తుగ్లక్ అని ఎందుకు అంటారు? నీకు ఫీజిబిలిటీ లేనిది చేయాలని చెప్పి, లేని దాన్ని సృష్టించాలని చెప్పి, నీ దగ్గర వనరులు లేనిది నువ్వు దాన్ని కూర్చొని చేయాలని చెప్పి తప్పు చేసి ఆ భారం అంతా ప్రజల మీదకి మోయడము చంద్రబాబు నాయుడు గారు కదా. 400 కోట్ల కోసం నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావే, 400 కోట్లకి అట్లీస్ట్ దెర్ ఇస్ ఎ వెరీ బిగ్ బిల్డింగ్. ప్రపంచం అంతా ఈరోజు ఎవడు పోయినా కూడా ఆయన చూడాలా. నీకు అంత ఇంట్రెస్ట్ లేదు, నువ్వు ఎందుకు పోయినావు? పవన్ కళ్యాణ్ ఎందుకు పోయినాడు ఆ బిల్డింగ్కు? దాని సౌందర్యం చూసుకోలేక దాన్ని చూడాలా పర్సనల్గా అని ఆకర్షితుడైపోయినాడు. మీరు చాలా గొప్పవాళ్ళు సార్, లే, చాలా చక్కగా ఏముంది? చెప్పారు. చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలలో 100 రూపాయలు ఎంతో కొంత చేశారు. హైకోర్టు నువ్వు ఎంత చేసినా నాగరాజు గారు మీరు వచ్చి 5 ఏళ్లలో నాగరాజు గారు రాజధానులు అని చెప్పి ఏం చేశారు చెప్పండి? 5 ఏళ్లలో నాగరాజు గారు నేను చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంకొకరు కానీ ఎవడైనా కూడా విచక్షణతో చేయాలి తప్పితే విచక్షణారహితంగా ఇక్కడ ఉన్నటువంటి వనరులు, ఇక్కడ ఉన్నటువంటి ఆదాయాన్ని ఆలోచన చేయకుండా నీ ఇష్టానుసారం చేస్తే యు ఆర్ లయబుల్ ఫర్ పనిష్మెంట్. నువ్వు ఏదంటే అది కూర్చొని నువ్వు చేసి, మరి నువ్వు చెప్పు, నువ్వు చేసిన దుర్వినియోగం పెద్దదా, ఆయన చేసినటువంటి దుర్వినియోగం పెద్దదా? 400 కోట్లు వేస్ట్ అయిపోయింది అంటున్నావు. నువ్వే చూపించి అద్భుతమైన బిల్డింగ్లు అన్నావు. అసలు మహారాజులు కూడా నువ్వు అద్భుతం అని చెప్పి నువ్వే పొగుడుతున్నావు. 400 కోట్లు కదా వచ్చింది కనీసం. దట్ ఈస్ ది అసెట్ ఆఫ్ ది స్టేట్. నువ్వు వేస్ట్ చేసిన 1000 కోట్లు ఏముంది? నువ్వు చేసినటువంటి 1000 కోట్ల ఏముంది? 900 కోట్లు మేబీ 1000 కోట్లు తీసుకుంటే ప్రజల సొమ్ము ప్రజలకే ఇచ్చినాడు అనుకుంటాం కాసేపు. ఇది ఎవరికి ఇచ్చాడు? కాదు, ఇదేమన్నా మాకు రాయిస్తారని చెప్పు, మా పార్టీకి ఏమన్నా రాసిస్తారా? వాష్రూమ్ లో కాలకుత్యాలు తీసుకోవడానికి వెళ్ళే 5 లక్షలు ఏంది సార్? ఇప్పుడు ఎవడన్నా ప్రభుత్వ సొమ్ము ఎవడన్నా ఆర్కిటెక్ట్ వాళ్ళు ఇచ్చింటారు, 5 స్టార్ వాళ్ళకి రెంట్కి ఇచ్చారు. ఎంత రెంట్ దీని మీద ఒకటి నాగరాజు గారు, దిస్ నీడ్స్ ఎ లార్జర్ డిబేట్. నువ్వు అన్నట్టు ఒక పదం కాదు, పద్దులు తీసుకొని చేస్తే నేను కూడా వస్తా. నేను చెప్పేది ఇప్పుడున్నటువంటి టెంపరీ క్యాపిటల్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎల్ఎన్టీకి ఇచ్చాడా? ఓకే. ఆ టెంపరీ క్యాపిటల్ ఒకటి కట్టారా? స్క్వేర్ ఫీట్ ఎంత పడింది ఒకసారి పోయి తీసుకొని డేటా తీసుకొని చెప్పు. 7,800 రూపాయలు ఒక్కొక్క స్క్వేర్ ఫీట్కు ఆడ కట్టేటువంటి బిల్డింగ్ 7,800 పెట్టేట్టు నాకున్నటువంటి ఆలోచన, నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్. నేను ఒక కామనర్గా ఈడ కూర్చొని హైదరాబాద్లో మంచి పోష్ లొకాలిటీలో పోయి స్థలము వాళ్ళదే, ఇండ్లు వాళ్ళదే కట్టి అద్భుతమైనటువంటి ప్లేస్లో కొంటే 7,000కు నాకు ఐల్ గెట్ ఎ ఫ్లాట్. మరి నువ్వు 7,000 రూపాయలు నీ స్థలం పెట్టి నువ్వు కన్స్ట్రక్షన్ ఇచ్చి ఒక నాసిరకం కన్స్ట్రక్షన్కు 7,000 రూపాయలు ఇచ్చినావంటే ఎవడు? నువ్వు రెడీ అయితే కానీ నేను రెడీ. ఇఫ్ చంద్రబాబు నాయుడు గారు రెడీగా ఉండి ఈ దుర్వినియోగాలపైన ఈ యొక్క ఆయన ఖర్చు పెట్టింది, మా దాన్ని ఖర్చు పెట్టింది రెడీగా ఉండి ఒక ప్యానెల్ ఆఫ్ నైస్ జడ్జెస్, ఇంపార్షియల్ జడ్జెస్ మీద కూర్చొని పెడితే ప్రిపేర్. రెడీగా ఉండండి. త్వరలో నేను టీడీపీ నుంచి కూడా ఒకరిని పిలుస్తాను, మీరు రెడీగా ఉండండి. డేటాతో కూర్చోబెట్టి దీని మీద డిస్కస్ తప్పకుండా. 100 చక్కగా మాట్లాడుతున్నారు కదా, ఇన్ని విషయాలు మాట్లాడుతున్నారు. మీరు వచ్చి ఇన్ని తప్పులు చేశారు చంద్రబాబు నాయుడు గారు, ఓకే, మీరు చెప్పినట్టుగానే తప్పులు చేశారు. మరి ఈ తప్పులను ప్రశ్నించడానికి మీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనతో పాటు ఉన్న మరో 10 మంది, ఆయనతో కలుపుకుంటే 11 మంది ఎందుకు అసెంబ్లీకి వెళ్ళడం లేదు? మాకు అసెంబ్లీ అంటే ఆఫీస్లో పెట్టుకోవడం ఏంటి? మాకు అసెంబ్లీతో పని లేదు, డైరెక్ట్గా అసెంబ్లీలోకి పోయి మీరు మాట్లాడండి మా సమస్యలని 11 మందినైనా గెలిపించారు కదా మీ పార్టీ నుంచి ప్రజలు. మరి అసెంబ్లీకి ఎందుకు వెళ్ళడం లేదు చెప్పండి? రూలింగ్ పార్టీ ఏది? కూటమి పార్టీ ఏదని చెప్పారు. కూటమి ఉంది, బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి. అపోజిషన్ పార్టీ ఏంది? అపోజిషన్ పార్టీ లేదు కదా.
లేదని మీరు అంటున్నారా? ఎవరిచ్చారు మీకు? ఎవరు చెప్పేది? ఎవరిచ్చారు మీకు హక్కు? అదే నేను చెప్తున్నాను. నేను చెప్పేది ప్రజలు పీక్ అవతల పడేశారు కదా. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవరు వీళ్ళకి అప్పు వచ్చింది, ఎవరి మీద వీళ్ళు కంటెస్ట్ చేశారు, ఓకే, ఎవరికి 40% ఓట్లు వచ్చాయి, ఎవరి మీద వీళ్ళు గెలిచారు చెప్పు. ఎవరు ప్రధానమైనటువంటి ఇప్పుడు ప్రతిపక్షం లేదంటున్నారు, ప్రధానమైనటువంటి ప్రతిపక్షం ఏది నాకు చెప్పు. లేదంటున్నాను కదా. లేదు, మిమ్మల్ని పీక్ అవతల పడేశారు. లేదు, అదే ఆ హోదా ఇవ్వలేదు మీకు. మీకున్నటువంటి ల్యాబ్స్ ఆన్ ఇన్ఫర్మేషన్. ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఎంత బలంగా ఉంటే ప్రజాస్వామ్యం అంత బాగా నడుస్తుంది, ప్రజలకు అంత మేలు జరుగుతాయి. కరెక్ట్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన కానీ ఒకటి. ప్రధాన ప్రతిపక్షమైనటువంటిది తెలుగుదేశం పార్టీ అయినప్పుడు ఏ గ్రౌండ్ మీద నువ్వు ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వనంటున్నావు చెప్పు నాకు. నీకు హోదా ఇస్తే నీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంది నాకు చెప్పు. ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వరు? చట్టంలో లేదు కదా అది. ఎవరు చెప్పారు? మీకు సీట్స్ ఎవరు చెప్పారు? 18 రావాలి కదండి. కాదండి, ఎక్కడే కానీ హార్డ్ అండ్ ఫాస్ట్ షో మీద కాన్స్టిట్యూషన్ 10% ఉండాలనేది చెప్పేది. నేను కన్నెర్ర చేస్తే నీకున్న ప్రధాన ప్రతిపక్షం కూడా తొలగిపోతుంది అన్నది ఎవరు సార్ గత ప్రభుత్వం? కాదు నేను కన్నెర్ర చేస్తే అని ఆయనేమో ఆ రోజు అంటే లేదా చేయలేదు కదా. ఆయన ఉన్నన్ని ప్రతిపక్షం ఉంటేనే మేలనే చేస్తాడు కదా. కన్నెర్ర చేయలేదు కదా, ప్రధాన ప్రతిపక్షం ఉండేదానికే చేస్తాడు కదా. చెప్పారు కదా కూర్చోబెట్టుకున్నాడు. నేను అంటే ఆయన అయితే అనొచ్చు, నేను కన్నెర్ర చేసే ప్రధాన ప్రతిపక్షం కూడా ఉండదు నీకు అని. ఈ రోజు అదే చేశారు కదా. ఎవడు నీరజాక్ష అనేసి గతంలో ఏం చేశారు అంటున్నారు. 23 అవహేళన చేశారు. 23వ తారీఖే రిజల్ట్స్ వచ్చాయని 23 మళ్ళీ ఈ రోజు ఏంటి 164 కూటమికి 6, 4, 1 కలిపితే 11 సార్. ఆ 11 వాళ్ళకి వచ్చింది కదా ఈరోజు. అంటే మేమేమనేది దేవుడు నిర్ణయించాడని హేళన చేస్తున్నాము, అందుకే ఎవరిని హేళన చేయకూడదు అని చంద్రబాబు నాయుడు గారు ఈ మాట చెప్పేది. చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి నైపుణ్యం ఏంటంటే ప్రజల దగ్గర ఏదో పెద్ద సత్తునట్టు, చాలా దాన్ని ఏమంటారు ససవరైనట్టు, ఈయన చాలా గొప్పదైనట్టు చేసుకొని అవతలను కూర్చొని ఏమేమి కావాలనో అన్ని ఇబ్బందులు పెడతాడు. తప్పితే ప్రతిపక్ష హోదా ఇస్తే ఈరోజు తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి ఇబ్బంది ఏంది నాకు చెప్పు. ప్రజలు అదే చెప్తున్నా, ప్రజలు ఇస్తారండి. ప్రజలేంది ఇచ్చేది? నువ్వు ఇవ్వాల నీ యొక్క సమస్యలు, నిన్ను కరెక్ట్ గా, నీకు ప్రజాస్వామ్యం మీద విలువలుంటే, ప్రజాస్వామ్యం సవ్యంగా నడవాలంటే, ఇఫ్ యు నో ద బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ డెమోక్రసీ, ఎక్కడైతే ప్రతిపక్షం స్ట్రాంగ్ గా ఉంటుందో అక్కడనే డెమోక్రసీ స్ట్రాంగ్ గా ఉంటుంది అనేటువంటి మాటలకు నీకు విలువ ఉంటే యు ఆర్ బౌండ్ టు గివ్ ప్రధాన ప్రతిపక్ష హోదా టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నేను చెప్పేది మీరు అనే మాట మాట్లాడతాం. 10% అంటున్నారు. 10% ఏంది? 40% ఓట్లకి సీట్లకి సంబంధం లేదు సార్. సీట్లతో ఏమండి? 40% లేదు. 40% మంది మమ్మల్ని కావాలని కోరుకున్నారు. 40% మంది టీడీపీకి 23 స్థానాలు వచ్చినా 39% ఓట్లు వచ్చాయి. మీరు అది మర్చిపోయారు. చాలా హేళన చేశారు మీరు కూడా. 39% ఓట్లతో 23 సీట్లు తెచ్చుకున్నారు గతంలో. చంద్రబాబు నాయుడు గారు 2019లో చాలా అవహేళన చేశారు. ఈరోజు మీకు 40% వచ్చిండొచ్చు. క్లియర్ గా ప్రజలు 40% మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారా? అవునా? ప్రధాన ప్రతిపక్షం అదేనా? 40% పీపుల్ యొక్క జగన్ కావాలంటే జగన్ కావాలని 40% కూటమి కావాలనే కదా. 57% జగన్ కావాలనే కదా 40% వేసింది. 40% వాయిస్ వినపడాలి కదా. 40% ఇప్పుడు మీరే చెప్తున్నారు. ప్రత్యామ్నాయం లేదు. ప్రత్యామ్నాయం 116 మంది ఇండిపెండెంట్ పెట్టారు, ఇంకోటి పెట్టారు. కాంగ్రెస్ పార్టీ పెట్టింది. అన్ని పార్టీలు చెప్పేది లేదు కాబట్టి వేశారు. ఎందుకు లేదబ్బా? కాంగ్రెస్ పార్టీ ఉండింది కదా. 116 పార్టీలు ఉన్నా, నేషనల్ పార్టీలు ఈరోజు ఏదైతే ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఉందో అది ఉన్నా కూడా పీపుల్ ప్రిఫర్డ్ జగన్మోహన్ రెడ్డి యాజ్ దర్ లీడర్. 40% పీపుల్ హ్యావ్ యాక్సెప్టెడ్ హిస్ లీడర్షిప్. 40% యాక్సెప్ట్ చేసినప్పుడు ఇట్ ఈస్ యువర్ మారల్ రెస్పాన్సిబిలిటీ టు అక్నాలెడ్జ్ ది వర్డిక్ట్ ఆఫ్ ది పీపుల్. 40% చేశారు కదా, మనం వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి కదా. ఆ 40% యొక్క వ్యూస్ లేకుండా అంటే ప్రజలు పడే ఇబ్బందులను వాళ్ళు మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలనేది చంద్రబాబు నాయుడు ఉండాలి. ఇంకితం దయచేసి మీరు సతీష్ రెడ్డిని అసెంబ్లీ బుక్స్ 40% యొక్క మాటలు వినాల్సిన పరిస్థితి వినకూడదా చెప్పు. అసెంబ్లీలో మంది వెళ్ళి వినిపించలేరు కదా. అదే కదా చెప్పేది. 11 మంది మీకుండే సమయం మీకు వస్తుంది కదా.
నీకు అదే బా, వైఎస్ఆర్ నీకు కాంగ్రెస్ అదే- పార్టీ ఫ్లోర్ లీడర్ ఎవరు సార్ అవుతారు? మీకు అదే జగన్మోహన్ రెడ్డి గారే కదా. మీకు అదే చెప్తున్నాము. నీకు 20 మంది ఉంటే 20 కాదు, మామూలుగా లీడర్ ఆఫ్ ది హౌస్ మాట్లాడిన తర్వాత అతనికి ఎంత సమయం ఇస్తారో లీడర్ ఆఫ్ ది అపోజిషన్కి అంతే సమయం ఇస్తారు. అది సాంప్రదాయం. ఓకే. అప్పుడు సమర్థవంతంగా ప్రజల యొక్క ఆవేదనలు కానీ, ప్రజలు పడే బాధలు కానీ, ప్రభుత్వం యొక్క పైన ఒత్తిడి తీసుకుని వచ్చేదానికి కానీ అవకాశం ఉంటుంది. ఆ అవకాశమే మీరు ఇవ్వాలన్నప్పుడు వీఆర్ ఫైటింగ్ ఫర్ దట్. ఇప్పుడు దిస్ ఇస్ అ డెమోక్రటిక్ ప్రాసెస్. నువ్వు ఇట్లా చేయకుంటే మేము రాము అంటే వీఆర్ పుట్టింగ్ ద ప్రెజర్. దేనికోసం? ప్రజల కోసం. మేము పెట్టేది ప్రజల వ్యతిరేకం కోసం కాదు. ప్రజల వాయిస్ను సమర్థవంతంగా అసెంబ్లీలో మాట్లాడాలంటే ఆ సమయం ఇవ్వాలి. మేమేముందో ఈయనకు స్టేటస్ ఇస్తే ఆయనకైనా బంగ్లా కావాలని అడిగాడా? మా ఓన్ బంగ్లా మాకుంది. మా ఓన్ ఇప్పుడు హీస్ జెడ్ కేటగిరీ అనుకుంటే సెక్యూరిటీ ఆయనకు ఉంది. ఆయనకేం మీ పిఎల్ని అడగడంలే, మీ పిఎస్ని అడగడంలో, బంగ్లా అడగడంలే. మేము మాట్లాడేదానికి ఆ యొక్క హోదా ఉంటే ప్రజల తరపున, నా తరపున కాదు, నీ తరపున కాదు, ఇవ్వాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారిది, ఉండేటువంటి బాధ్యత ఇక్కడటువంటి పాలకపక్షంది. ఇవ్వలేనప్పుడు దాని రకరకాల డెమోక్రటిక్ నామ్స్ లో వీల్ పుట్ ప్రెజర్. రకరకాలు ఉంటాయి. బాయ్కాట్ అంటారు. ఎమ్మెల్సీలను ఎందుకు శాసన సభలోనేమో మేము వెళ్ళను అంటారు, శాసన మండలికి ఎందుకు ఎమ్మెల్సీని పంపిస్తున్నారు? ఇక్కడేమో మాకు మెజార్టీ లేదు, వెళ్తే మమ్మల్ని ఎవరు దేకరు, మండలిలో మాకు మెజార్టీ ఉంది కాబట్టి ఆడ మాది అప్పర్ హ్యాండ్ అవుతుంది అని మండలికేమో పంపిస్తున్నారు, శాసనసభకేమో ఎమ్మెల్యేలు పంపించడం లేదు. మరి వారిని కూడా పంపించండి, బాయ్కాట్ కదా. ఇప్పుడు ఎక్కడైతే నీకు అవకాశం ఉంటుందో, ప్రజల యొక్క సమస్యలను మనం సమర్థవంతంగా చెప్పేదానికి సమయం దొరుకుతుందో అటువంటి వేదికల్లో మాట్లాడితే బాగుంటుంది తప్పితే లేని సందర్భంలో మాట్లాడినప్పుడు వీఆర్ ఫైటింగ్ ఫర్ దట్ రైట్స్. లీడర్ కి సమయం సందర్భం అవసరం లేదు. ఫైటింగ్ చేయాలంటే ఎక్కడైనా ఎప్పుడైనా పోరాటం చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక లీడర్ అన్న విషయాన్ని మీరు మర్చిపోతున్నారా? 100% మాస్ లీడర్ అని మర్చిపోతున్నారా? 100% హీఈస్ ద ఓన్లీ లీడర్. ఈ రోజుకి నేను మీకు ఒకటే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని ఎటువంటి మొబిలైజేషన్ లేకుండా ఒక ఊరికి బొమ్మని చెప్తాం, అదే ఊరికి చంద్రబాబు నాయుడు గారి బొమ్మని చెప్తాం, ఎవరి వెంట జనాలు వస్తారో చూస్తాం. నీకు అటువంటి క్రేజ్ ఉన్నటువంటి లీడరు, అటువంటి విశ్వాసం ఉండేటువంటి, ప్రజలకు విశ్వాసం ఉండేటువంటి లీడర్ను నేనైతే చూడలేదు. తిరుమలకు వెళ్తానంటారు, తిరుమలకు వెళ్ళరు. మహా అంటే మా మీద దాడులు చేస్తారేమో, మా మీద వ్యతిరేకత పెరిగిపోయిందేమో. తిరుమలకు వెళ్ళి నీ సచ్చీలతో కలియుగదేవి ఏడుకొండల స్వామి మీద నీకున్న అచంచలమైన విశ్వాసాన్ని ప్రకటించే సమయం నీకు వచ్చినప్పటికీ కూడా, ఆ అవకాశం వచ్చినా కూడా నాగరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి ప్రోగ్రామ్ ఉందని చెప్పి నేను కూడా సపోజ్ టు గో. మా లీడర్ వచ్చినప్పుడు కనీసం మినిమం ఎవరెవరైతే అభిమానం అయితే ఉండారో వాళ్ళందరూ కూడా పోవాల్సినటువంటి అవసరం ఉంది, పోతాం. మీకు ఆ రోజు టీవీలో కూడా మీకు చూపించారు, నాకు ఇచ్చినటువంటి నోటీస్, మీరు పోయేదానికి లేదు, మీరు ఉండండి అన్నారు. అటువంటి నోటీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పంపించారు, నువ్వు వాడికి పోకూడదని. ఎందుకు పోకూడదండి? మా లీడర్ మాకు వచ్చిన తిరుపతి పోయినప్పుడు ఈజ్ ఇట్ అ బ్యాన్ ప్లేస్? సో మీకు ఏ దురుద్దేశం ఉండి మీరు అక్కడికి పోనీకుండా మా అందరికీ నోటీసులు ఇచ్చారు అంటే? మిమ్మల్ని ఎవరు పోకుండా మీకు కుట్రపూరితంగా నీకున్నటువంటి బాధ మేమందరం పోతే నువ్వు పోయినప్పుడు నీ లీడర్స్ రావచ్చు, జగన్మోహన్ రెడ్డి పోతే ఆయన లీడర్స్ రాకూడదా తిరుపతికి? యాజ్ లీడర్ నాకు ఇచ్చారండి, నేను చూపించాను నీకు, మీ టీవీలోనే ఆ రోజే చూపించాను నేను. అందరి లీడర్స్కి నోటీస్ ఇచ్చారా? నువ్వు ఎందుకు, వై డు యూ అబ్స్ట్రాక్ట్? ఇప్పుడు మా లీడర్ పోయినప్పుడు, నువ్వు పోయినప్పుడు ప్రతిపక్షంలో నువ్వు తిరుపతి పోయినప్పుడు నీకు ఎవరన్నా నీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అందరికీ నోటీసులు ఇచ్చారా ఎవరు పోకూడదని? మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తిరుపతి పోతుంటే ఎవరు పోకూడదని చెప్పి ఎందుకు ఇచ్చారు మీరు నోటీసులు? ఎక్కడికక్కడ చక్రబంధం పెట్టి నీ పోలీసులందరినీ పంపించి ప్రతి ఒక్కరి ఇళ్లకు నోటీసులు ఇచ్చి మీరు ఇళ్ళలోంచి బయటికి పోకూడదని హౌస్ అరెస్ట్ ఎందుకు చేశారు? నువ్వు తప్పులు చేసి జగన్మోహన్ రెడ్డి మీద నింద మోపితే ఎట్లా? ఈరోజు నువ్వు స్టేటస్ ఇచ్చి నువ్వు రా బా, నువ్వు రా, ఎంతసేపు కావాలంటే మాట్లాడతావు, టైం ఇస్తాను నీకు మాట్లాడని చెప్పి పిలవాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారిది, ఈ కూటమి ప్రభుత్వాన్ని, ఈ తెలుగుదేశం పార్టీది, బీజేపీది, జనసేనది. మీరు బాధ్యత తీసుకుని అయ్యా రండి, మీరు ఉంటేనే సమర్థవంతంగా జరుగుతుంది, మీకు ఎంత సమయం కావాలంటే ఇస్తా అని చెప్పి పిలిచారు. ఎవరు పిలిచారు? రఘురామకృష్ణరాజు గారు పిలిచారు. ఎట్లా ఇస్తారు? రఘురామకృష్ణరాజు క్లియర్ గా, నీకు ఒకటే ఒకటి క్లియర్ గా చెప్తున్నాను, నేను డిప్యూటీ స్పీకర్ ఆఫ్ పవన్ కళ్యాణ్ ఎందుకు రావట్లేదు? పారిపోతున్నారు వాళ్ళు, ఖచ్చితంగా పనిష్ చేయాల్సిందే వాళ్ళని రామనండి. ఆయన ఎవడు పనిష్ చేసేది? ఆయన కాదు, ఆయన 3 తరాలు వచ్చినా కూడా ఓ వెంటికి కూడా బీకలేరులే. కానీ ఇప్పుడు కాదు ఏం చూస్తాం కదా, రాజకీయాల్లో గెలిపోవడం జరుగుతాయి, ఏం పోయేది ఏమీ లేదు. ఈ రోజు కూడా ఎక్కడికి పోయినా కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క చరిష్మా కానీ, ఎక్కడికి పోయినా ఆయనకున్నటువంటి ప్రజాదరణ ఎక్కడా లేదు.
ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. నీకు అంతో ఇంతో బెటర్ ఇమేజ్ దెన్ చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి కంటే నీకు కొంచెం బెటర్ ఇమేజ్. డోంట్ లూజ్ దట్ ఇమేజ్. నువ్వు ఎట్లంటే అట్లా మాట్లాడి పారిపోయినారు, తిరుగుతాము, ఈ నిజంగా చెప్తున్నాను కదా, కరెక్ట్గా మరాల్సిన అంటే ఏమీ పీకలేరు. ఆయనది పీకేది. ఆయన పోతే ఒక వెళ్ళు ఒక ప్రపంచం ముచ్చినట్టు వస్తారు. చెప్పేది నేను చెప్తున్నా కదా, వస్తారు. మరాఠీ గడ్డ పైన పవర్ స్టార్ వెళ్ళినప్పుడు బాగా లక్షలాది మంది ఎక్కడ పోయినా ఏం పోయినా కూడా వీళ్ళకు నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి ఎవరికైనా ప్రజాదరణ ఉంటే డెఫినెట్లీ పవన్ కళ్యాణ్కే. ఆయన పోగొట్టుకోవద్దు అని చెప్తున్నా. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి ఓకే, నెక్స్ట్ పవన్ కళ్యాణ్ తర్వాత జగన్మోహన్ రెడ్డి కాదు, జగన్మోహన్ రెడ్డి తర్వాత పవన్ కళ్యాణ్. అది ఇట్ ఈస్ ప్రూవ్డ్. ఇప్పుడు చెప్పేదేనండి, ఇట్ ఈస్ ప్రూవ్డ్. జగన్మోహన్ రెడ్డి ఎవరితో కలిసి ఇంకోటితో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సింహం ఎప్పుడు సింహం మాదిరి ఉంటుంది, సింగిల్గా పోయినా కూడా. కదా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకునేది ఇట్ ఈస్ ఆల్సో ఏ గేమ్ టాక్టిక్స్. ఇప్పుడు రకరకాలుగా మనం ప్రెషర్ పెడతా వస్తాం. పాలకపక్షం ఎప్పుడైనా విననప్పుడు, కరెక్ట్ డిమాండ్ మనం చెప్పింది చేయనప్పుడు వాకౌట్ అంటాం, ఇంకోటి చేస్తాం, రకరకాలు చేస్తాం. వీఆర్ ఓన్లీ నాకౌట్. సరే, నాకౌట్ వాకౌట్ మీరు అనుకుంటారు. వాళ్ళు నాకౌట్ అయ్యేది, వాళ్ళు నాకౌట్ జగన్మోహన్ రెడ్డి ఏం చేయకుండా నాకౌట్ అయ్యే దిశలో వాళ్ళు ప్రయాణం చేస్తారు. ఇప్పుడు మీరు ఏవైతే చెప్తున్నారో ఆ రకమైనటువంటి పనికిరాని పనులు, అవసరం లేని పనులన్నీ చేసుకొని మీరే చేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఈ రాష్ట్రంలో ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 40% ఓట్లు వచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రజల యొక్క పక్షాన పోరాడాలన్నా, రేపు నీ గవర్నమెంట్ చేసేటువంటి తప్పు నిర్ణయాలు ఏమన్నా ఉంటే నీకు ఒక వార్నింగ్ మాదిరి ఉంటుంది. మీకు తెలివితేటలు ఉంటే మీరు పిలుస్తారు, అయ్యా రా ప్రధాన ప్రతిపక్షం ఇస్తామని చెప్పి దేనికి కాదు. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అడగడము, అడుక్కోవడము, తల వంచడం అనేది చేయడం. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని కథలున్నా కూడా మీరు నమ్మినా నమ్మకున్నా హీఈస్ ద మోస్ట్ టాలెస్ట్ లీడర్. ఎంత కష్టమైనా, ఎంత మగవనైనా కూడా ఛాలెంజ్ చేసి ఇట్లా చిటికేసి నిన్ను నేను వ్యతిరేకిస్తానని చెప్పి ధైర్యంగా బయటకు వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి సోనియా గాంధీ ఏకఛత్రాధిపత్యం చేసినటువంటి కాలంలో నువ్వు చేస్తే నాకు నచ్చలేదని చెప్పి ఆ యొక్క రిజిగ్నేషన్ పంపించి బయటకు వచ్చి సొంతంగా ఒకడు కూర్చొని రిజైన్ చేసి పార్టీని స్థాపించినటువంటి ధైర్యం గడిచినటువంటి లీడర్ జగన్మోహన్ రెడ్డి. సోనియా గాంధీ ఏకఛత్రాధిపత్యం చేసి ఎవరినైనా కూడా ఎంత వానైనా ఇబ్బంది పెడతానంటే నీ ఇబ్బందులు నేను లెక్క చేయను, ఒక వెంట్రుకతో సమానం అని చెప్పి ఆమెను ఛాలెంజ్ చేసి బయటకు వచ్చి కడపలో పార్లమెంట్ ఉండేటువంటి స్థానం రిజైన్ చేసి మళ్ళా 5 లక్షల మెజార్టీతో గెలిచినటువంటి వ్యక్తి ఆయన. ఆయన గురించి మీరు ఇంత చీప్గా ఈరోజు ఓడిపోయినా అని మాట్లాడతారా? మీరు 23 హేళన చేయలేదు, మేము చేసిన ఇప్పుడు ముగ్గురు ఎంపీలు అదే చెప్పేది ఎవరెన్ని చేసినా కొన్ని చిన్న పొరపాట్లు జరిగినాయి, కొన్ని పొరపాట్లు జరగకుండా జరిగినట్టు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి అనుభవంతో, ఆయనకున్నటువంటి లింక్స్తో, వాళ్ళకున్నటువంటి అనుభవంతో చేసేటువంటి దుష్ప్రచారం వల్ల, గోబెల్స్ ప్రచారం వల్ల ఈరోజు ఓడిపోయినంత. మా దగ్గర గుడ్ బుక్ ఉంది, ఆ బుక్ ఉంది. yes we have a good book, we will be maintaining a good book. a good book in the sense, నేను పార్టీలో కూడా నేను కూడా చెప్పాను సార్, ఎస్ సార్ వి విల్ మెయింటైన్ ఏ గుడ్ బుక్. గుడ్ బుక్లో ఎవరెవరు ఉండాలా? నిష్పక్షపాతంగా వ్యవహరించినటువంటి అధికారులు ఎవరైనా ఉంటే, చట్టాన్ని కరెక్ట్గా గౌరవించి చట్టం ప్రకారం చేసేటువంటి అధికారులందరినీ రేపు మంచి పోస్టులో పెట్టారు. సుబ్బరాయుడు గారు చాలా కౌంటర్ ఇచ్చారు. నేను రాయలసీమ వాసిన సుబ్బరాయుడు గారు బాగా కౌంటర్ ఇచ్చారు. సుబ్బరాయుడు ఏమైనా ఎల్ఐ ఏమైనా వాళ్ళకి సంబంధం లేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఆ సప్త సముద్రాల అవతల ఉన్న సుబ్బరాయుడు లాక్కొస్తానన్నప్పుడు సుబ్బరాయుడు నేను రాయలసీమ బిడ్డని పర్వాలేదు, ఆయన లాక్కొస్తాడు. ఇవన్నీ పెద్ద కథలు చూసాం మేము. ఎవరు ఎన్ని మాట్లాడినా, ఎవరు ఎన్ని చేసినా ప్రజలు నిర్ణయం చెప్తారు. వీ హ్యావ్ ద కాన్ఫిడెన్స్ ఇన్ పబ్లిక్. ఈ రోజు నుంచి ఒక 2 సంవత్సరాలు అయిపోయే లోపల ఈ ప్రభుత్వం టెన్యూర్ అయిపోతున్న లోపల ఆ మార్పు విపరీతంగా వస్తుంది. అట్ ఎనీ కాస్ట్, 100 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం. మీరు ఇలాగే కలలు కంటూ ఉండండి. 2029లో అంటే 2027 జమిలీ అంటున్నారు. మీ ఆశలు ఫలిస్తాయి లేదనేది చూద్దాం. 2029 అయితే మన టార్గెట్. 2027 మర్చిపోదాం కాదు. 2029లో బంగారు పల్లెంలో పెట్టిస్తారా, లేదంటే మళ్ళీ మట్టి బొచ్చనే చేతిలో పెడతారా మీకు అనేది కూడా మనం వేచి చూద్దాం. జగన్మోహన్ రెడ్డి ఈజ్ అ టైగర్. నేనైతే రాజకీయాలను అంత ఖర్చున్నటువంటి లీడర్ చూడలేదు. మనస్ఫూర్తిగా చెప్తున్నా, గుండెల్లోంచి చెప్తున్నా. ఐఎమ్ టెల్లింగ్ యూ సర్చ్ ఫర్ ఎనీ లీడర్ అంతకంటే ఖర్చు ఉండేవాడు. 16 నెలలు జైలుకు పోయి పార్టీని అధికారంలోకి తీసుకొని వచ్చినాడండి ఆయన.
ఈజ్ అ లీడర్ యార్. 18 మంది శాసనసభ్యులు ఆయన దగ్గర ఉంటే 18 రిజైన్ చేయండి అంటే 18 మంది రిజైన్ చేసి అందరినీ గెలిపించినటువంటి సత్తా అది జగన్మోహన్ రెడ్డి. మీరు దాన్ని గౌరవించండి. డోంట్ టేక్ లైట్ ఆఫ్ ఇట్. ఈ చంద్రబాబు నాయుడు మీరందరూ మేము చూసినాం, నేను కూడా 27 ఏళ్ళు ఆయన దగ్గరే ఉన్నా. ఆయనకు లీడర్షిప్కు ఈయన లీడర్షిప్కు నక్కకు నాగలోగానికి ఉన్నంత తిరగడం కాదు. పవన్ కళ్యాణ్ గారికి ఒకే ఒక స్థానం వచ్చిన అతన్ని కూడా వైసీపీ లాక్కున్నా నిత్యం 5 ఏళ్ల పాటు ప్రజల్లో ఉంటూ ప్రజా ఉద్యమాలు చేస్తూ ఈరోజు 100% స్ట్రైక్ రేటుతో ఎలా అసెంబ్లీలోకి ఎలా పార్లమెంట్ అడుగు పెట్టారో ఒక్కసారి మీరు అవలోకనం చేసుకొని 2029 గురించి మనం మాట్లాడుతాం. నేను పవన్ కళ్యాణ్ గురించి నేను తక్కువగా చెప్పలేదు. ఆ తర్వాత నేను ఒకటే చెప్పేది, ఆయనకు అంత శక్తి నువ్వు జగన్మోహన్ రెడ్డితో పోల్చేంత శక్తి ఉండే కెపాసిటీ కాదు. 3 ఎలక్షన్స్లో, ఈ ఎలక్షన్లో, 2014 ఎలక్షన్లో, 2019 ఎలక్షన్లో, 2024 ఎలక్షన్స్లో, 3 ఎలక్షన్స్లో 175 సీట్లకు 175 క్యాండిడేట్ పెట్టేటువంటి శక్తి జగన్మోహన్ రెడ్డిదండి. నువ్వు కూర్చొని ఏదో 19 సీట్లు గెలిచాడు 100% స్ట్రైక్ రేటు. డోంట్ కంపేర్. ఇప్పుడు ఇది చిన్నతనంగా ఉంటుంది. ఒకటి మీ వాదన నాగరాజు గారు పవన్ కళ్యాణ్ నేను లీడర్ కాదని చెప్పడం లేదు, లేకపోతే ఇంకోటి కాదని చెప్పడం లేదు. కంపేర్ టు ద లీడర్షిప్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళంతా నథింగ్ అండి. వీళ్ళంతా నథింగ్. ఆయన గట్స్ ఏంది, ఆయన స్టాండర్డ్ ఏంది, ఆయన అన్కాంప్రమైజ్ నేచర్ ఏంది, అధికారం కాదు కేంద్ర ప్రభుత్వం ఒకటి ఉండి మీకు ఏమైనా చేస్తాం లోపల పెడతామంటే తృణప్రాయంగా ఏమైనా చేసుకోండి చెప్పి 16 ఏళ్ళు జైలు. ఓకే, మీరు చెప్పినట్లుగానే జగన్మోహన్ రెడ్డి గారికి గట్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ. ఒకటి మాత్రం చెప్తున్నాను, ఎస్ మీరు ఏ సబ్జెక్ట్ నుంచి అయినా మాట్లాడండి. మీరు మాట్లాడితేనే మా దగ్గర నుంచి కూడా జవాబు వస్తుంది. డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి హేళన చేయాల్సినటువంటి వ్యక్తి కాదు. ఈజ్ ద టాలెస్ట్ లీడర్ ఇన్ ది స్టేట్. ఈ రోజు కూడా నేను చెప్తున్నాను, ఏ లీడర్ పేరు చెప్తే, ఏ పేరు చెప్తే వ్యతిరేక వర్గాలంతా ఉచ్చబోసుకుంటారో ఆ లీడరే జగన్మోహన్ రెడ్డి. ఈ రోజుకి కూడా ఆయన పేరు చెప్పండి ధైర్యం లేదు. నిమిషము ఆయన క్యారెక్టర్ అసాసినేషన్. ఆయన ఈ తప్పు చేసినాడు, ఆ తప్పు చేసినాడు. మీకు ఉండేటువంటి మాధ్యమాల్లో అంటే మీకు కాదని చెప్పేది, ఈరోజు అధికార పక్షంలో ఉన్నటువంటి మాధ్యమాలు మీకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ అంతా యూజ్ చేసి ఆయన పేరు చెప్పని మీకు నిద్ర రాదయ్యా. కళలో కూడా మీకు వస్తున్నాడు. ఓకే సార్, కళలో కూడా వస్తున్నాడు. 2029 వరకు మనం వేచి చూద్దాము. మీరు కూడా అంతవరకు కళలు కంటూనే ఉండి ఎప్పుడు కళలు సాకారం చేసుకునే ప్రయత్నం అయితే చేయండి మీరు. ఓకేనా? థ్యాంక్ యూ సార్. నమస్తే.